ఒక్క నిమిషం. పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతుంది. దానికి తోడుగా అందరూ కూడా ఇల్లు కూడా కట్టుకోవడం జరుగుతుంది. చక్కని ఖాళీలు వచ్చినాయి. చార్మినార్లో ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద ఖాళీలు వచ్చినాయి. కాబట్టి మరి శ్రీనివాస్ గారు ఏదైతే ఇల్లు కట్టుకున్నటువంటి అందరూ కూడా వారు సహకరించి వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో తప్పకుండా చేయడానికి ఈ షాప్ ఓపెన్ చేస్తున్నారు. దీనికి ఎమ్మెల్యే గారు కూడా వస్తుంది. ఇక్కడ శ్రీధర్ బాబు ప్రోగ్రాం ఉన్నది. వారి నుంచి మీకు ఆశీర్వాదం ఇచ్చిపోతారు. మరి శ్రీనివాసు ముందు వారు కూడా చాలా మరి పైకి రావాలని చెప్పి అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. జరుగుతున్న ఆధునిక సమాజంలో నూతనంగా నిర్మాణం చేపట్టబడే గృహాలకు అంతర్గతంగా ఎవరికి నచ్చిన విధంగా వారికి ఇంటీరియర్ డిజైన్ చేయడానికి సుధాకర్ మన ప్రాంతం బిడ్డ శ్రీగిరెడ్డి గణపురం వాసి అందులో అత్యాధునికంగా ఏదైతే డిజైన్లో స్కిల్ ఏర్పాటు చేసుకుని అందరు నచ్చే విధంగా ఈ యొక్క నూతనంగా నిర్మించబడ్డ ఇండ్లను పూర్తి స్థాయిలో డిజైన్తో పాటు ఇంటీరియర్ ఏర్పాటు చేయడానికి వారికి అత్యాధునికంగా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి షాద్నగర్లో కూడా ఇవాళ హై రేంజ్ టవర్స్లనే కాకుండా మన షాద్నగర్లో నిర్మాణం చేపడుతున్న నూతన గృహాలకు అందుబాటులో అందరికీ ఒక తక్కువ వసతులతో కూడుకున్న కార్యక్రమం చేపడతా ఉన్నారు కాబట్టి సులభతరంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో వారి ఈరోజు నూతనంగా ఈ యొక్క గ్రాండ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. దీనికి ఎంతోమంది కూడా రావడం జరిగింది. నన్ను కూడా పిలిచిరు కాబట్టి నేను కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఒక తక్కువ ధరలతోని అత్యాధునికంగా ఇంటీరియర్ ఏర్పాటు చేయడానికి వారికి అనుభవం ఉంది కాబట్టి మరి ఈ ప్రాంతం వాసు బిడ్డ కాబట్టి వారికి అత్యధికంగా ఈ యొక్క వ్యాపారం నడవడానికి అందరి ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. మా ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి కాబట్టి వారు చేపట్టబడిన ఈ యొక్క వ్యాపారం బాగా అన్ని విధాల రంగరంగ వైభవంగా నడవాలి. అందరి ఆశీర్వాదం వారికి ఉండాలని చెప్పి ఈ రకంగా నన్ను కూడా ఇందులో పిలిచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతాను. ఓకే అనేది ప్రతి ఒక్కరికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఒక డ్రీమ్ ఉంటుంది ఇల్లు కట్టుకోవాలనేది. అంటే హై బడ్జెట్ ఉన్నది ప్రతి ఒక్కరికి ఇంటీరియర్ డిజైనింగ్ కావాలంటే హై బడ్జెట్ అనేది కాకుండా తక్కువ అనేది ఉండిపోయింది. మన శ్రీనివాస్ ట్రేడర్స్ అనేది షాద్నగర్లో స్థాపించడం మిడిల్ క్లాస్ పీపుల్ మెయిన్గా కాన్సెప్ట్ అనమాట. అందరికీ రీజనబుల్ అందుబాటు ధరల్లో మనం ఇప్పుడు సర్వీస్ అందించడానికి సిద్ధంగా ఉంటాం. అందరూ మీరు నాకు సపోర్ట్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. ఈరోజు మన షాద్నగర్ పట్టణము దినదిన అభివృద్ధి చెందుతుంది. కన్స్ట్రక్షన్ రంగంలో ఎంతో దూసుకుపోతున్న ఈ తరుణంలో మన 9వ వార్డు నేతాజీ కాలనీలో సుధాకర్ చాలా మంచి డిజైన్స్ తోటి మంచి ఒక ఉద్దేశంతో ఈ యొక్క హోమ్ ఇంటీరియర్ డిజైనర్ ఆఫీస్ను ప్రారంభించడం జరిగింది. వారు ఏదైతే ఉద్దేశంతో ఈ ఆఫీస్ను ప్రారంభించారో వారు దినదిన అభివృద్ధి చెంది షాద్నగర్ ప్రజలకు అందుబాటులో ఉండాలని, కేవలం లాభాపేక్షే కాకుండా
మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో మంచి డిజైన్స్ తోటి మంచి ఇంటీరియర్ డిజైనర్ అందిస్తారని నేను ఆశిస్తున్నాను. అదే రకంగా చౌక ధరల్లో మంచి డిజైన్స్ తోటి కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారికి మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటూ మంచి పేరు గడించాలని, అదేవిధంగా ఆయన కూడా అందరికీ అందుబాటు రేట్లలో మంచి సర్వీస్ అందిస్తారని ఆశిస్తూ మన ఈ షాద్నగర్ పట్టణంలో మనకు అతి చేరువలో ఇలాంటి ఆఫీస్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరం. మనం ప్రతిసారి ఇంటీరియర్ డిజైన్ కోసం హైదరాబాద్ వెళ్ళడము, అక్కడక్కడ వెళ్ళి దూరం వ్యయ ప్రయాసాలు కోర్చి చాలా మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అలా కాకుండా ప్రజల వద్దకే మీ వద్దకే నేను అన్నట్టుగా సుధాకర్ ఇక్కడ ఈ యొక్క ఆఫీస్ని ఓపెన్ చేయడం చాలా సంతోషం. మనందరికీ అందుబాటులో ఉండాలని, లాభాపేక్ష కాకుండా అందరికీ సర్వీస్ ఇచ్చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ మంచి కార్యక్రమం చేపట్టినందుకు సుధాకర్ని అభినందిస్తూ సెలవుస్తాను. దినదిన అభివృద్ధిలో భాగంగా షాద్నగర్ ఎదుర్కొన్నటువంటి సందర్భంలో ఒక మారుమూల గ్రామంలో జన్మించి మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి సుధాకర్ గారు ఈ యొక్క షాద్నగర్ గ్రామంలో ఉన్న కుటుంబాలకే కాదు పేదవారికి కూడా వారి యొక్క కళను సాకారం చేసే విధంగా ఈ యొక్క ఇంటీరియర్ డిజైన్ చేసే కార్యక్రమంలో అతను ఎంచుకున్నందుకు ముఖ్యంగా అతనికి మా యొక్క తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా షాద్నగర్ ప్రాంతంలో ఇంటీరియర్ చాలా డెవలప్మెంట్ ఈరోజు మనం రియల్ ఎస్టేట్ రంగం చూస్తూ ఉన్నాం. కాబట్టి మధ్యతరగతి వారు కానివ్వండి, ధనికులు కానివ్వండి, ఎవరు కూడా అందరికీ కూడా వారి రేట్కు ప్రతిదీ లాభాపేక్షనే కాకుండా పేదవారికి సేవ చేయాలి, వారి యొక్క కళను సాకారం చేసే విధంగా ఈరోజు సుధాకర్ గారు ఈ యొక్క రంగాన్ని ఎంచుకున్నందుకు మా అందరి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం.